పండించే రైతుకు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించేవి కూరగాయలు. అందుకే సీజన్తో సంబంధం లేకుండా రైతులు సంవత్సరం పొడవునా కూరగాయలను సాగు చేస్తుంటారు. ముఖ్యంగా పందిరి జాతి కూరగాయలైన బీర, సొర, పొట్లను వేసవి పంటగా డిసెంబర్ 2వ పక్షం నుండి జనవరి, ఫిబ్రవరి మాసాల వరకు సాగు చేస్తుంటారు. వీటిలో బీర సున్నితమైన పంటే అయినా వేసవిలో మంచి గిరాకీ ఉంటుంది. బీరను పందిళ్లపై సాగు చేయడం వల్ల పంట నాణ్యత పెరగడమే కాకుండా మేలైన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. వేసవి బీర సాగు ఎలా చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. బీర సాగుకు వేడి వాతావరణం ఉండి నీటిని నిలుపుకునే తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. సేంద్రియ పదార్థం అధికంగా ఉన్న నేలలైతే మొక్క ఏపుగా ఎదగటానికి అనుకూలంగా ఉంటాయి. బీర సాగులో జగిత్యాల లాంగ్, అర్క సుజాత, అర్క సుమిత్, అర్క ప్రసన్, అర్క విక్రమ్ రకాలతో పాటు పలు ప్రైవేటు వంగడాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎకరం బీర సాగుకు 600 నుంచి 800 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనం ఖరీదు ఎక్కువగా ఉండటం వల్ల ప్రోట్రేలలో నారును పెంచి నాటుకున్నట్లయితే విత్తనంపై పెట్టే ఖర్చును ఆదా చేయటంతో పాటు ప్రధాన పొలంలో మొక్కల సాంద్రత తగ్గకుండా ఉంటుంది. విత్తటానికి ముందు కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్ఎస్ మందుతో పాటు 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్ మందును పట్టించి విత్తుకున్నట్లయితే తొలి దశలో చీడపీడల నుంచి పైరును కాపాడుకోవచ్చు. 2 వరుసల మధ్య 2 నుంచి 2.5 మీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 75 నుంచి 90 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా విత్తుకోవాలి. బీరను నేలపై కాకుండా పందిర్లపై ప్రాకించినప్పుడు నాణ్యమైన అధిక దిగుబడుల్ని సాధించవచ్చు. ప్రధాన పొలాన్ని 2-3 సార్లు బాగా దున్నిన తరువాత ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా 1 టన్ను వర్మీ కంపోస్టుతో పాటు 200 కిలోల వేపపిండిని వేసి కలియదున్నుకోవాలి. దీనితో పాటు 24 కిలోల పొటాష్, 32 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువుల్ని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. నత్రజని ఎరువును 3 సమభాగాలుగా చేసి 1 వంతు ఆఖరి దుక్కిలో వేసుకుని 2వ దఫా మొక్కలు నాటిన 30 నుంచి 35 రోజులకు, 3వ దఫా 60 రోజులకు పాదులలో వేసి నీరు పెట్టాలి. డ్రిప్, మల్చింగ్ ఏర్పాటుతో నీటిని ఆదా చేయవచ్చు. డ్రిప్ ఏర్పాటు ఉన్నట్లయితే ఫర్టిగేషన్ విధానంలో నత్రజని, పొటాష్ ఎరువుల్ని సమభాగాలుగా చేసుకుని నాటింది మొదలు ప్రతివారం అందించాలి. ఇలా చేయటం వల్ల సరైన విధానంలో మొక్కలకు పోషకాలు అంది ఆరోగ్యంగా ఎదుగుతాయి. కలుపు నివారణకు విత్తిన 48 గంటల్లోపు ఎకరాకు 200 లీటర్ల నీటికి 1.2 లీటర్ల పెండిమిథాలిన్ కలిపి నేలంతా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి 4-5 రోజులకు ఒక తడిని అందించాలి. పాదుల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడాలి. వేసవి పంటగా సాగు చేసే బీరలో అధిక ఉష్ణోగ్రతలకు మగపూలు ఎక్కువగా వస్తాయి. దీని నివారణకు మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. లేదంటే పూత దశలో 10 లీటర్ల నీటికి 2.5 గ్రాముల సైకోసిల్ లేదా లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారీ చేయటం ద్వారా ఆడపూలు ఎక్కువగా వచ్చి దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. బీరలో రసాయన, సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులైన అజటోబాక్టర్, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబాక్టీరియాలను పశువుల ఎరువుతో కలిపి పాదులలో వేసుకోవాలి. తద్వారా రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవటమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తుల్ని పొందవచ్చు. బీరను ఆశించే తెగుళ్లలో వైరస్ తెగుళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. రసం పీల్చు పురుగుల ద్వారా ఆశించే ఈ వైరస్ తెగుళ్లను నివారించలేం. కాబట్టి తెగుళ్ల వ్యాప్తికి కారణమైన తెల్లదోమ, తామర పురుగుల్ని అరికట్టడం ద్వారా వైరస్ తెగుళ్లను అరికట్టవచ్చు. వీటి నివారణకు లీటరు నీటికి 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 0.2 గ్రాముల థయోమిథాక్సోమ్ కలిపి పిచికారీ చేయాలి. బీరకు ప్రధాన సమస్య పండు ఈగ. పిందె దశలో ఉన్న బీర పంటను పండు ఈగ ఆశించి పిందెలను నష్టపరుస్తుంది. పండు ఈగ ఆశించిన పిందెలు వంకర్లు తిరిగి సరైన ఆకారం లేక మార్కెట్టు ధర లభించదు. కాబట్టి పండు ఈగ నివారణకు 100 మిల్లీలీటర్ల మలాథియాన్, 100 మిల్లీలీటర్ల బెల్లం ద్రావణం లీటరు నీటికి కలిపి పొలంలో అక్కడక్కడా మట్టి ప్రమిదల్లో పెట్టుకోవాలి.
ఈ ద్రావణం వాసనకు మగపురుగులు ఆకర్షింపబడి అందులో పడి చనిపోతాయి. దీనికి తోడు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల మలాథియాన్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పైరుపై పిచికారీ చేసుకోవాలి. బీర నాటిన 50 నుంచి 60 రోజులలో కోతకు వచ్చి ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడినిస్తుంది.